ఓ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను అందరి కోసం అన్నీ చేస్తున్నాను కానీ నా కోసం ఎవరూ లేరు అని? ఫ్యామిలీలో అందరు బిజీ, కానీ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి కానీ, మీరు పడుతున్న బాధని గురించి కానీ ఎవరైనా మీపైన ఫోకస్ చేస్తున్నారా? అంతేకాదు, చాలాసార్లు మనం ఫ్యామిలీతో ఉంటాము, కానీ మీ మనసులో ఏదో ఒక ఎంప్టీనెస్, లోన్లీనెస్ ఉంటుంది కదా. మీరు చాలా అడ్జస్ట్ అవుతారు, అందరి కోసం అన్నీ చేస్తారు, బయటికి నవ్వుతూ కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా బాధపడుతుంటారు. మీరు పార్ట్నర్తో మాట్లాడటం కూడా జస్ట్ టైంపాస్ లాగా అయిపోతుంది. పిల్లలతో క్లోజ్నెస్ కూడా తగ్గిపోతుంది. మీకున్న ఫీలింగ్స్ని కూడా మీరు మనసులోనే పెట్టుకుంటారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. కొన్ని రోజుల తర్వాత మీకు మీరు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మీలో పేషెన్స్ తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలు కూడా గొడవలకి దారి తీస్తాయి. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు అలా అవుతుంది అని ఎవరు మిమ్మల్ని అడగరు. అలాగే ఉంటే మీ రిలేషన్షిప్లో డిస్టెన్స్ పెరిగిపోతుంది. పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు బయటికి చూడటానికి బిజీగా ఉన్నట్లు కనపడతారు, కానీ లోపల చాలా స్లోగా బ్రేక్ అయిపోతుంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక సైలెంట్ స్క్రీమ్ ఉంటుంది, నా మాటలు ఎవరైనా విన్నారా అని. ఈ పెయిన్ని మార్చుకోవడం పాసిబులే, కానీ ఇది ఇన్స్టెంట్ కాదు. నాతో మీరు చేసే జర్నీలో ఇది డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. దానికి మీరు ఈ చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయండి. మీ మనసులో ఉన్న మాటని బయటికి చెప్పండి. మీరు చెప్పకపోతే ఎవరికి తెలియదు కదా. మీ బాధకి వాల్యూని ఇవ్వండి. మీరు ఫీల్ అవుతున్న బాధ నిజమని మీకు మీరు చెప్పుకోండి. మీ ఫీలింగ్ని మీరు ఇగ్నోర్ చేయకండి. మీ ఫ్యామిలీతో ఒక కామ్ అండ్ సేఫ్ స్పేస్ని క్రియేట్ చేయండి. అక్కడ భయం లేకుండా అందరూ ఓపెన్గా మాట్లాడుకునేలా ఉండాలి. మీ రిలేషన్షిప్ని మళ్ళీ బిల్డ్ చేయండి, స్టార్ట్ చేయండి ఒక హానెస్ట్ మూమెంట్తో. అండ్ ఈ జర్నీలో నేను మీతోనే ఉంటాను, మీ బాధను వినటానికి, మీ బాండింగ్ని స్ట్రెంథెన్ చేయటానికి. అందరి కోసం కాకపోయినా మీకోసం, మీ ఫ్యామిలీలో మీకు ఒక ప్లేస్ క్రియేట్ చేయడానికి మీరు నాతో చేసే ఈ జర్నీలో నేను మీతోనే ఉంటాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ.